ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదున్నా కానీ మీకే చెప్తారంట, అంత లేదు. డబ్బులు ఎగ్గొడితే నాకు వసూలు చేసే బాధ్యత. నాకెవ్వరు చెప్పరు, నేను ఇంతవరకు ఏది కూడా వసూలు చేయలేదు. ఆ. ఊరికే బదిలీ చేస్తారు అట్లా. ఓకే, అంటే ఈ పర్సనల్ బట్టి నేను ఏదో రౌడిజం చేస్తాను, నేను ఇంతవరకు ఏమి రౌడిజం లేదు, అలాంటిది ఏం లేదు. తనికెళ్ళ బర్ని గారితో ఒకటి చేశారంట కదా. భరణి గారిది అవును. అంటే భరణి గారిది పాపం ఆయన ఎప్పుడో అది ఒక 20-25 years బ్యాక్ ఇలా చెప్పారు, ఇట్లా భీమరాజు గారు డబ్బులు ఇవ్వాలంటే వెళ్ళి భీమరాజు గారు చెప్పి అన్న ఇచ్చేయండి అన్నాడు, ఇట్లా ఇచ్చేసాడు. చెప్పారా, ఇచ్చేసారా? అంటే తనది ఏదో ప్రాపర్టీ ఉంది హైదరాబాద్ లో, నీ ప్రాపర్టీ ఆక్యుపై చేస్తామా డబ్బులు ఇవ్వకపోతే అంటే ఎంబడి ఇచ్చేసాడు పాపం అంతే. ఓకే, అంటే కొంచెం గట్టిగా చెప్పా, ఉమ్, మీరేం డబ్బులు ఇస్తారంటే ఏం సంగతి అని, నీ ఎవరు అన్నాడు. ఉమ్. నేను అన్నకు తమ్ముని అవుతా, నువ్వు మర్యాద డబ్బులు ఇవ్వకపోతే బిడ్డని, ఇది జూబ్లీస్ లో ఏదో ఫ్లాట్ ఉంది ఆయనది, దాన్ని ఆక్యుపై చేసామంటే దెబ్బకే డబ్బులు ఇచ్చాడు. ఓకే, చిన్నగా నాకు అడిగాడు భరణి గారు, ఏం చెప్పావు అన్నాడు. ఉమ్, అన్న ఏం లేదు, ఆయన ఫ్లాట్ ఉంది కదా ఆక్యుపై చేస్తామని చెప్తే ఇచ్చేసాడు. ఉమ్. 2-3 years నుంచి సతాయిస్తున్నట్టు పాపం, ఆయనకి ఇల్లు అమ్మి ఏదో ఇచ్చేసాడంట, చిన్నది అది, అలా చేసి వచ్చా అంతే. సో చిన్న చిన్నవి ఇట్లాంటి అంతే. అంతే, హెల్పే కదా అది, నేనేమి అన్న దగ్గర డబ్బులు తీసుకోలే కదా, ఉమ్. ఫ్రీగా ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి చెన్నైలో ఇది చేసి వచ్చామంతే. ఓకే, అందుకే ఆయన చెప్తాడు, ఆయన హెల్ప్ చేశాడు టార్జన్ అని. ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు అన్న భరణి గారు,